క్రీస్తునందు ప్రియమైన వారలారా, క్రీస్తు ప్రభునామం పేరిట మీ అందరికీ త్రిత్వం తర్వాతి 10వ ఆదివారపు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటున్నాను. గత ఆదివారం మొదలుకొని ఈ ఆదివారం వరకు ప్రభువు మిమ్మల్ని అందరిని సంరక్షించినందుకై దేవునికి వందనాలు నేను తెలియజేస్తా ఉన్నాను. మీకు మంచి ఆరోగ్యం కావాలని మీ పరిస్థితులన్నిటిని బట్టి కూడా ప్రతిరోజు మేము ప్రార్థిస్తున్నాం. మరి తలలు వంచండి, ఇప్పుడు కూడా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రియ బిడ్డలందరిని ఆశీర్వదించండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంది నాయన. ప్రతి సమస్యను మీరే పరిష్కరిస్తారని ఒక ఆశ తండ్రి, ఒక నిరీక్షణ, పట్టుదలతో ప్రార్థన చేస్తున్న ఈ బిడ్డల యొక్క ప్రార్థన మీరు ఆలకించి వారికి తగు రీతిలో మీరు క్షేమమును దయచేసి నడిపించి మహిమను పొందుకునమని యేసయ్య నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగాలను చూద్దాం. పాత నిబంధన పాఠ్యభాగంగా ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు మనం చదువుకున్నాం. అపోస్తుల కార్యముల గ్రంథం పత్రిక పాఠ్యభాగంగా చదువుకున్నాం. 20వ అధ్యాయం 17 నుంచి 38 వచనాలు చదువుకున్నాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 34 నుంచి 39 వచనాలు మనం చదువుకున్నాం. చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనకు కనపడుతున్నటువంటి అంశం, టాపిక్ సర్వెంట్ ఆఫ్ గాడ్, దేవుని సేవకుడు అనే అంశం మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. మూల వాక్యానికి మనం వెళ్తే మత్తయి సువార్త 23వ అధ్యాయం 34వ వచనం మూలవాక్యం నేను చదివి వినిపిస్తాను. అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణం నుండి పట్టణమునకు తరుముదురు. ఇది మూలవాక్యం. ఈరోజు చదువుకున్నటువంటి మూలవాక్యంలో సేవకుడు ఎంత విలువైన వాడో మనకు కనపడుతుంది. సేవకులు, అనేక మంది సేవకులు దేవుని యొక్క సేవ చేయటం కోసం వారు ఏ రీతిగా ముందుకొచ్చారో మీరు బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. ఏలియా వెళ్ళి ఎలీషా మీద ఆ దుప్పటిని వేసినప్పుడు ఎలీషాకున్నటువంటి అరకలు, వ్యవసాయం అంతా కూడా వదిలిపెట్టి, తన ఆస్తిని వదిలిపెట్టి దేవుని సేవ కోసం వచ్చాడు. గుహల్లో బతికాడు. ఇలాగూ చదువుకున్న వాళ్ళు, విద్యావంతులైనటువంటి వారు, వైద్యులైనటువంటి వారు, ఎంతోమంది దేవుని యొక్క సేవకు ముందుకొచ్చినటువంటి వారు మనకు కనపడతారు ప్రియులారా. కనుక ఈ సేవలో బాగా చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే చదువు లేకుండా ఆత్మజ్ఞానంతో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. చదువుకున్న వారికి, వీళ్ళందరికి కూడా దేవుడు ఆత్మీయ స్థితినిచ్చి పరిచర్యలో వాడుకుంటూ ఉన్నాడు ప్రియులారా. కనుక ఇలాంటి సేవకుల్ని మనం గౌరవించాలి. ఆ సేవకుల యొక్క జీవితం అన్నీ వదిలేసుకొని, కొంతమంది సేవకులు భార్య పిల్లలను కూడా వదిలేసుకొని దేవుని కోసం, మనుషుల యొక్క మార్పు కోసం పనిచేసినటువంటి వారు ఉన్నారు. తప్పకుండా వారికి మనం ప్రభువు నామం పేరిట ధన్యవాదాలు తెలియజేయాల్సిందే. అయితే ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో దేవుడు యాజకుడు లేక కాపరి లేక ప్రవక్తకి తన నాలుకకి, నోటికి శక్తినిస్తాడు. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనంలో ఉంది. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిల్చున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉండు. దేవుని నోటిలాగా ఉంటాడంట. దేవుని నోటిలాగా ఉండటానికి పిలిచాడండి. వారు నీ తట్టునకు తిరగవలను కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు. చూసారా, పాపుల తట్టుకి యాజకుడు తిరగకూడదు, ప్రవక్త పాపుల వైపుకు తిరగకూడదు, కానీ దేవుని తట్టు తిరగాలి, దేవుని యొక్క మాట వైపు తిరగాలి. దేవుడు అందుకే
యాజకుడినైనా ప్రవక్తనైనా ఏర్పాటు చేసుకున్నాడు. రెండవదిగా మనం చూస్తే దైవ కార్యములు కన్నులారా నువ్వు చూస్తావు. దైవజనుడు అంటే కన్నులారా చూస్తాడంట. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9వ వచనంలో, అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరొక ఉండునట్లు, అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండునట్లును నీ మనస్సును బహుజాగ్రత్తగా కాపాడుకునము, నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పించుము. చూసారా, దేవుడు అలాగు చేస్తాడంట ప్రియులారా. కొన్ని బాధ్యతలు కూడా అప్పగిస్తాడు కాపరికి. రండి, తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు, ఖండించుచు, గద్దించుము, బుద్ధి చెప్పుము. చూడండి, ఇక్కడ దైవజనుడికి దేవుడు అప్పగించింది ఏంటంటే ప్రయాసపడు అని చెప్పాడు. సమయం ఏంటి, అసమయం ఏంటి, నా వాక్యాన్ని ప్రకటన చేయి. వాళ్ళు విన్నా వినకపోయినా నువ్వు ప్రకటన చేయి. ఇంకా ఏమంటున్నాడు తెలుసా, దీర్ఘశాంతము కలిగిన వాడివై ఉండు, ఉపదేశించట్లాగా. 3 విషయాలు చెప్పాడండి ఇక్కడ. 1 ఖండించుము, 2 గద్దించుము, 3 బుద్ధి చెప్పుము అన్నాడు. సేవకునితో దేవుడు చెప్పాడండి, ఈ 3 ఇస్తున్నా నీకు. ఎందుకంటే నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నాను, నా పిల్లల మంచి భవిష్యత్తు కోసం నిన్ను ఏర్పాటు చేసుకున్నాను కనుక నువ్వు ఖండించాలి అని చెప్పాడు ప్రియులారా. కనుక కాపరంటే ఎవరు? ఖండించేవాడు, గద్దించేవాడు, బుద్ధి చెప్పేవాడు కాపరి. అట్లాంటి వాడైతేనే కాపరి, అలాంటి వాడు కాకపోతే కాపరి కాదు. ఇంకా దేవుడు చెప్తున్నాడు, నువ్వు ధరించాల్సినవి, విసర్జించాల్సినవి కొన్ని ఉన్నాయని చెప్తున్నాడు. ఏంటో చూద్దాం. తిమోతికి రాసినటువంటి 1వ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో, దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి విడిచి పారిపోము, నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము, వెంటాడు దానికోసం. అంటే దైవజనుడు దేనికోసం వెంటాడాలంటే నీతి కోసం, 2 భక్తి కోసం, 3 విశ్వాసం కోసం, 4 ప్రేమ కోసం, 5 ఓర్పు కోసం, 6 సాత్వికం కోసం. వీటి కోసం, వీటిని సంపాదించుకోవడానికి ఆస్తులు కాదు, ఇవి సంపాదించుకోవడానికి పరిగెత్తమని చెప్తున్నాడు. అలాగే ఇంకా చెప్తున్నాడు, నిత్యము పోరాటమే నీకు, నిత్యము పోరాటమే. తిమోతికి వ్రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము, నిత్యజీవమును చేపట్టము, దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటివి. చూసారా, మంచి పోరాటం, నిత్యం పోరాటమే. మన గురించి మంచి సాక్ష్యం ఉండాలి, మంచి ఒప్పుకోలు కూడా ఉండాలి అని చెప్తున్నాడు. తర్వాత ఇంకా చెప్తున్నాడు, దేవుని పరిచర్య ఘనంగా చేయాలి. అవును, పరిచర్యలు ఎన్నో విధాలుగా ఉంటాయి కనుక ఒకరినొకరు విమర్శించుకోకుండా ఘనంగా పరిచర్య చేయండి అని చెప్తున్నాడు ప్రభు. రండి, కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం నుంచి మనం 8వ వచనం వరకు చదువుకుందాం. చదువుకుంటే ఇలాగ వ్రాయబడింది, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నాయి. నిజమే, పరిచర్యలు నానా విధములుగా ఉన్నాయి. 6వ వచనంలో అంటాడు, నానా విధములైన కార్యములు గలవు కానీ అందరిలో అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. ఎంతోమంది సేవకులు ఉంటారు కానీ వారందరిలో కూడా జరిగించే కార్యం అంతా ఒక్కడే జరిగిస్తాడు, ఆయనే దేవుడు. తర్వాత ఇంకా చెప్తాడు, వాక్య జ్ఞానం అనేది కాపరికి అవసరం. వాక్య జ్ఞానాన్ని పొందుకొని ఉండాలి. అందుకనే కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 12వ అధ్యాయం 8వ వచనంలో చెప్తున్నాడు, ఎలా అనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును. చూసారా, 2 చెప్తున్నాడు. 1 బుద్ధివాక్యము, 2 జ్ఞానవాక్యం.
ఈ రెండు కూడా ఆత్మ మూలంగా పొందుకోవాలి దైవజనుడు, ఇంకెవరైనా కానీ. తర్వాత దైవజనుడికి ఇంకోటి ఇస్తున్నాడు దేవుడు, స్వస్థత వరం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో ఇది ఇస్తున్నాడు. మరి ఒకరికి ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకరికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను దేవుడు ఇచ్చేస్తాడంట ప్రియులారా. మరొకళ్ళకి ఏమిస్తాడు చూడండి, అద్భుత కార్యములు జరిగించే శక్తిని ఇస్తాడని కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం 10లోనే చెప్తాడు. మరి ఒకరికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకరికి ప్రవచన వరమును, మరి ఒకరికి ఆత్మ వివేచనయు, మరి ఒకరికి నానావిధ భాషలను, మరి ఒకరికి భాషల అర్థమును చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నది. చూసారా, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తున్నాడండి దేవుడు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఆయన ఇచ్చేశాడు. నిజంగా సేవకులు ఎంతోమంది తమ ఆస్తుల్ని వదిలేసుకొని, తమ గొప్ప చదువులను వదిలేసుకొని వచ్చారు. దేవుడే ఆస్తి అనుకున్నారు, దేవుడే మంచి జ్ఞానం, ఎందుకంటే ఆయనే కదా జ్ఞాని, ప్రపంచ జ్ఞాని, గొప్ప జ్ఞాని, విశ్వానికి జ్ఞాని కనుక ఆయన వలన ఇవన్నీ కలిగినాయి. కనుక ఆయన దగ్గరికి వెళ్ళటంలో మనం కూడా గొప్ప జ్ఞానులు అవుతాను వచ్చినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. వచ్చిన తర్వాత ఎన్ని కష్టాలు పడ్డారండి, ఎన్ని బాధలు పడతారు యాజకులు. నిజంగా సంఘాన్ని దిద్దటం కోసం, సంఘంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని మార్చటం కోసం, ఒక మద్యపానిని కానీ, ఒక చెడు విధానంలో నడుస్తున్నటువంటి వ్యక్తిని, స్త్రీని కానీ, పురుషుని కానీ, అక్కడ ఉన్న యవనస్తులు పిల్లల్ని కానీ మార్చటం కోసం ఎంత తపన పడతాడో సేవకుడు. కానీ అక్కడ విననోళ్ళని జనులు ఉంటే ఏం చేద్దాం? కాపరి మీద తిరగబడతా ఉంటే ఏం చేద్దాం? దేవుడు ఏర్పాటు చేసుకొని, దేవుడు నా సువార్తను ప్రకటించడానికి వెళ్ళు, నా జనులు రక్షించబడాలి, నేను నిన్ను ఎంపిక చేసుకొని పంపుతున్నానని దేవుడు పంపిస్తే, దేవుని యొక్క మాటను తీసుకుని వచ్చి బోధిస్తున్నటువంటి కాపరిని మనం ఎలా పడితే అలా మాట్లాడటం, ఒక సహజమైన సామాన్యమైనటువంటి మనుషులతో మాట్లాడినట్టుగా, ఒక సహజమైన సామాన్యమైనటువంటి మనుషుల్ని మనం అన్నట్లుగా యాజకులను అంటాం కరెక్ట్ కాదండి. యాజకుడు అనేవాడిని గురించి చెప్తున్నాడు ఈరోజు, ప్రవక్త అనే వ్యక్తిని గురించి చెప్తున్నాడు ఈరోజు. దైవజనుడు, కాపరి, వీరందరూ ఎలా ఉంటారు, వారు ఏ స్థితిలో ఉంటారు, ఎలాంటి శక్తిని వీళ్ళు పొందుతారు అనేటటువంటి విషయాలను గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు ప్రియులారా, ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆ మాటలను మనం చూస్తే రండి, అసలు ఆ సేవకుడు నిజంగా కొంతమంది భార్యలను సేవ కోసం చంపుకున్న వాళ్ళు ఉన్నారు. హతసాక్షులుగా భార్యలు చచ్చిపోయారు, పిల్లలు చచ్చిపోయారు. కళ్ళము సేవ చేస్తుంటే ఆ కళ్ళ ముందే ఇతరులు వచ్చి వాళ్ళని చంపేస్తుంటే, సేవను ఆపేయమని చంపేస్తుంటే, రంపాలు పెట్టి సేవకులను కోస్తే, సిలువు వేస్తే, శిరచ్ఛేదన చేస్తే, ఎన్నెన్నో హింసలు ముళ్ళ మీద నడిపించి, అలాగే మేకుల మీద నడిపించి, ఎన్నో బాధలు, ఎన్నో తట్టుకోలేనటువంటి పరిస్థితులు నూనెలో వేసి, ఎన్నెన్నో సమస్యలు ఆ సేవకులకు వస్తే అన్నీ భరించి సంఘం కోసం నిలవబడి, సంఘ సేవ కోసం నిలవబడి, సంఘంలో ఉన్నటువంటి ఆత్మలను రక్షించటం కోసం ఎంత ప్రయాసపడతాడో సేవకుడు. నిజంగా ఒక్కసారి ఆలోచించేయండి. టెన్షన్స్తో కూడుకున్నటువంటి విషయాలు, ఎన్నెన్నో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఎంతోమంది జనుల ద్వారా నిందలబడతా ఉంటాడు, ఎంతోమంది ద్వారా అవమానించబడతా ఉంటాడు, ఎంతోమంది ద్వారా ఎన్నెన్నో రకాల మాటలు పడుతూ ఉంటాడు సేవకుడు. అయినా ప్రార్థన చేస్తాడు, అయినా నిన్ను అడుగుతాడు. చూడండి, ఈరోజు ఆ సేవకుని యొక్క పరిచర్య ఎంత గొప్పదో మనం వింటున్నాం ప్రియులారా. నిజంగా నిన్ను కాపాడటం కోసం దేవుడు ఏర్పాటు చేశాడు ఈ దైవజనుడిని, దేవుడు ఏర్పాటు చేశాడు యాజకుడిని, దేవుడు ఏర్పాటు చేశాడు ప్రవక్తని. ఆనాడు దేశాలను నాశనం చేయకుండా ఉండటం కోసం ప్రవక్తలను పంపించాడు, దేశాన్ని కాపాడటం కోసం. ఈనాడు యాజకులు అనేక సువార్త తీసుకొని అనేక ప్రాంతాలకు వెళ్ళి బోధ చేస్తున్నారు మంచి కోసం.
గత వారం కూడా విన్నాం మనం, మంచి మాటలు మాట్లాడతామని. నిజమే ప్రియులారా, చూడండి, దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నది పశ్చాత్తాపం. ఏ వ్యక్తి అయితే పశ్చాత్తాపడతాడో అప్పుడు వెంటనే ఏం జరుగుద్ది అంటే, ఆ వ్యక్తి పశ్చాత్తాపం ద్వారా ఒక ఫలాన్ని మింగుతాడు. ఆ ఫలం లోపలికి వెళ్ళి మనలో ఉన్నటువంటి పాపాన్ని, మనలో ఉన్నటువంటి చెడుని ఆ ఫలం వెళ్ళి చంపేస్తుంది. వాక్యం అనేటటువంటి ఫలం, నీతి అనేటటువంటి ఫలం. పశ్చాత్తాపడినటువంటి వారికి నీతి అనేటటువంటి ఫలం, వాక్యం అనేటటువంటి ఫలం తన కడుపులోనికి వెళ్ళి ఆ కడుపులో ఉన్నటువంటి పాపాన్ని, కడుపులో ఉన్నటువంటి శత్రువుని, కడుపులో ఉన్నటువంటి అపవాదిని ఇది చంపేస్తుంది, ఎదుర్కొంటది. ఇది నీ పశ్చాత్తాపం అనేది నీవు చేసినటువంటి పాపాలన్నిటిని ఎదుర్కొని నిలవబడి చేయిస్తుంది. అది కావాలి మనకి. ఈరోజు ప్రీచర్స్ అందుకొరకే ఏర్పాటు చేయబడ్డారు. రండి, మొదటిగా మనం చూద్దాం ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు మనం చదువుకున్నాం. ఏ ప్రీచర్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ అని ఉంది. దేవుని వాక్యం ప్రకటించేవాడు దేవుని సేవకుడు. దేవుని గురించి నీకొచ్చి ప్రకటిస్తాడు. దేవుడు ఏ మాటలైతే చెప్పాడో ఆ మాటలు తీసుకొచ్చి నీకు చెప్తాడు. నీ జాగ్రత్తల గురించి మాట్లాడతాడు. నీ కుటుంబం గురించి ప్రార్థన చేస్తాడు. నీ కుటుంబ క్షేమం, నీకు కలుగుతున్నటువంటి శ్రమలు, నీకు కలుగుతున్న ఇబ్బందులు, నీకు కలుగుతున్న శోధనలు మేదేసుకుంటూ ఉంటాడు. శ్రమతో ప్రార్థన చేస్తూ ఉంటాడు, కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటాడు, మదన పడుతూ ప్రార్థన చేస్తూ ఉంటాడు, కృంగిపోయి ప్రార్థన చేస్తూ ఉంటాడు. రాత్రి అనక పగలనక నీ కోసం, నీ కుటుంబం కోసం ప్రార్థన చేసేవాడే యాజకుడు. చూడండి, యోధా ప్రజల యొక్క అతిక్రమ జీవితాన్ని ఇక్కడ ప్రవక్త గద్దిస్తున్నాడు. గద్దించడానికి ఏర్పాటు చేయబడ్డాం మేము. గద్దిస్తున్నాడు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఇర్మియాని దేవుడు ఏర్పాటు చేసుకొని ఇర్మియా ద్వారా దేవుడు గద్దిస్తున్నాడు. అక్కడ యోధా ప్రజలను గద్దిస్తున్నాడు. యోధా ప్రజల్లో చెలరేగినటువంటి చెడుతనాన్ని దేవుడు గద్దిస్తున్నాడు. ఎందుకో తెలుసు, గద్దిస్తున్నాడంటే ఇంకా ఛాన్స్ ఇస్తున్నాడు అని అర్థం. నిన్ను గద్దించకుండా చంపేస్తే, నిన్ను గద్దించకుండా మరణం వస్తే నరకానికి వెళ్తావు కదా. కనుక దేవుడు నిన్ను గద్దిస్తే నువ్వు బాగుపడతావేమో, నువ్వు పశ్చాత్తాపడతావేమో నన్ను ఎదురు చూస్తున్నాడు. చూడండి, ఇక్కడ 1, మార్గములను హేయ చోర క్రియలను దిద్దుకోండి. దేవుడు ఎంత అవకాశం ఇస్తున్నాడు చూడండి. ఇర్మియా వెళ్ళి యోధా జనులకు చెప్పాడు, మీ మార్గాల్ని, మీ హేయ క్రియలను, చోర క్రియలను దిద్దుకోండి. దేవుడు అవకాశం ఇస్తున్నాడు. లేదంటే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నన్ను పంపించాడు, దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి బుద్ధి తెచ్చుకోమని చెప్తున్నాడు ఆయన. ఇంకా ఏమని చెప్తున్నాడు తెలుసా? 2వది, మోసకరమైన అబద్ధ సాక్ష్యపు మాటలు మానండి. మీరు ఒట్టు పెట్టుకుంటున్నారు. ఎందుకు పెట్టుకుంటున్నావు ఒట్టు? అబద్ధ సాక్ష్యాలు పలుకుతున్నారు, అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారు. నీ నాలుక పవిత్రమైన మాటలు మాట్లాడటానికి దేవుడు నిర్మాణం చేసుకుంటే నీవెందుకు ఇట్లా మోసకరమైనటువంటి అబద్ధపు మాటలు, అబద్ధపు సాక్ష్యాలతో జీవిస్తావు? ఎందుకు? దానివలన నీకు నష్టమే కానీ ప్రయోజనం ఏంటి? వాటిని మానుకోండి. 3వది చెప్తున్నాడు, పొరుగు వారిని బాధించవద్దు. మీరు పొరుగు వారిని బాధిస్తూ ఉంటే దేవుడు చూస్తూ ఉన్నాడు. పొరుగు వారిని బాధించవద్దు, వారి పట్ల న్యాయం జరిగించండి. దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు అడుగుతున్నాడు దేవుడు. వాళ్ళు బాధపడతా ఉంటే, వాళ్ళు బాధపడి మొరపెడతా ఉంటే నేను వెంటా ఉన్నాను అని చెప్తున్నాడు. వాళ్ళ పట్ల న్యాయం జరిగించండి. 4వది చెప్తున్నాడు, నిర్దోషుల యొక్క రక్తం చిందించొద్దు. మీరు చేసిన పని ఏంటి? నిర్దోషుల యొక్క రక్తం చిందించి పాపం చేస్తున్నారు. నిర్దోషుల రక్తం అసలు చిందించడానికి వీల్లేదు చెప్తున్నాడు. 5వది, నా ఇంటిని, నా తండ్రి ఇంటిని, యేసుక్రీస్తు ప్రభు చెప్తాడు. అలాగే ఇప్పుడు నా ఇంటిని మీరు దొంగల గుహగా చేశారు.
యేసయ్య చెప్పి, నా తండ్రి ఇంటిని మీరు దొంగల గుహగా చేశారు. చూడండి, దేవుని యొక్క సన్నిధిని దొంగల గుహగా చేయకూడదు. అదేంటి? పవిత్రమైన స్థలం, పరిశుద్ధమైనటువంటి స్థలం, దేవుడు ఉండేటటువంటి స్థలం. అలాంటి స్థలంలోనికి వెళ్ళి నీ అపవిత్రమైన మనసును కడుక్కోవాలి. కానీ నువ్వు వెళ్ళి అక్కడ అపవిత్రం చేయాలనుకుంటే ఎలా? నీ కుటుంబం అపవిత్రం అయిపోద్ది. జాగ్రత్త. దేవాలయంలో దేవుడు ఉంటాడు, నీ కంటికి కనబడ్డు. ఆయన ఎవరున్నారులే ఇక్కడ అని ఇష్టానుసారంగా యాజకుడైనా ప్రవర్తించకూడదు, అట్లాగుననే అక్కడ ఉన్న విశ్వాసైనా ప్రవర్తించకూడదు, అధికారులైన ఎవరైనా ప్రవర్తించకూడదు. అక్కడ దేవుడు కూర్చున్నాడు. ఆయన సన్నిధి అంటే ఏంటి? సింహాసనం మీద ఆయన కూర్చున్నాడు. నీ ఫీలింగ్ అట్లా ఉండాలి. ఆయన ఉంటాడు అక్కడ, కంటికి కనపడ్డు. ఆయన ఎదుటే నువ్వు అబద్ధం ఆడి, ఆయన ఎదుటే నువ్వు పోరాటాలు చేస్తూ, ఆయన ఎదుటే నువ్వు ఈ రీతిగా మోసపు క్రియలు చేస్తూ ఉంటే ఆయన ఎలా ఒప్పుకుంటాడు? అందుకని అంటున్నాడు, నా ఇంటిని దొంగలుగా చేయొద్దు, మీరు గెట్ అవుట్. నిజమండి. అరే, దేవాలయం అన్నా కానీ మనకి ఈ రోజుల్లో భయం లేదు, భక్తి లేదు. దేవాలయంలో ఒక సిస్టమ్ లేదు. వెళ్తున్నాను, దేవుని దగ్గరికి వెళ్తున్నాను. దేవుని దగ్గర ఎలా ఉండాలి? ఒక అధికారి దగ్గరికి వెళితే ఎలా ఉంటాం మనం? దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి మనం? అందుకని ఇర్మియాతో దేవుడు మాట్లాడాడు. అసలు వీళ్ళ పద్ధతులే సరిలేవని చెప్తే అప్పుడు ఇర్మియా వెళ్ళి వాళ్ళకి చెప్తాడు. అందుకని అంటాడు, రండి, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనంలో, నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా? ఆలోచించుడి, నేను ఈ సంగతి కనుగొనుచున్నాను. ఇదే యెహోవా వాక్కు చెప్తున్నాడు ఆయన. మార్కు సువార్త 11వ అధ్యాయం 17వ వచనానికి వెళితే, మరియు ఆయన బోధించు, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరమనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసిద్రి. ఎందుకని అట్లా? నా ప్రత్యక్షత ఉన్నటువంటి స్థలంలో మీరు ఎందుకు ఈ పని చేస్తున్నారు? మీ గృహాల్లో చెడు మాటలు, మీ వ్యాపారంలో చెడు మాటలు, మీరున్న ప్రాంతంలో నువ్వు ఎక్కడ నుంచున్నా, ఎక్కడ కూర్చున్నా నువ్వు చెడు మాటలు మాట్లాడుతూ మరలా నా సన్నిధికి వచ్చి, మాకు దేవుడు తోడుగా ఉన్నాడు, మాకు దేవుని ఆలయం తోడుగా ఉంది, పరిశుద్ధ ఆలయం, యెరూషలేములో కట్టబడిన ఆలయం, గొప్ప ఆలయం, ఆ ఆలయానికి వెళ్తున్నాం, పరిశుద్ధ సన్నిధికి వెళ్తున్నాం, మేము పరిశుద్ధులమని ఎలా చెప్తున్నారు మీరు? దేవుడు ఆ రీతిగా ఇక్కడ మాట్లాడినట్టుగా మనకు కనపడుతుంది ప్రియులారా. అందుకని ఇక వాళ్ళు ఈ మాటలన్నీ, ఇర్మియా చెప్పినటువంటి మాటలన్నీ విన్నారు. కొంతమంది ఏమో అంగీకరించారు, మరికొంతమంది అంగీకరించలేదు అని మనకు అర్థమవుతుంది. అంగీకరించినటువంటి వారందరూ నీతి మార్గంలోకి వచ్చారు. అంగీకరించకుండా వెళ్ళిపోయినటువంటి వాళ్ళు నాశన మార్గంలోనికి వెళ్ళారు. గత వారం కూడా మనం విన్నాం. ఇక రెండవదిగా మనం చూస్తే ప్రియులారా, అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 17 నుంచి 38 వచనాలు మనం చదువుకున్నాం. వన్ హూ లీడ్స్ టు గాడ్ అని ఉంది. దేవుని వైపు నడిపించేవాడు. యాజకుడంటే ఎవరు? సేవకుడంటే ఎవరు? ప్రవక్త అంటే ఎవరు? దేవుని వైపుకు నడిపించేవాడు. ఇందాక మనం యాజకుడి గురించి, ప్రవక్త గురించి ఏం చెప్పుకున్నాం? గద్దించేవాడు, ఖండించేవాడు, బుద్ధి చెప్పేవాడు, దేవుని మాటను మోసుకొచ్చి తెలియజేసేవాడు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాడు, అబద్ధాన్ని చెప్పనటువంటి వాడు అని మనం ఇందాక నేర్చుకున్నాం. ఇప్పుడు దేవుని దగ్గరికి నడిపించేటటువంటి వాడు. చూడండి, ఇక్కడ ఎఫెస్సు నాయకులను అపోస్తలులైన పౌలు పిలిచి వారితో సాక్ష్యం పంచుకుంటాడు. మొదటిది, మిలేతు నుండి ఎఫెస్సుకు అపోస్తలులైన పౌలు వస్తాడు. అక్కడ ఉన్నటువంటి సంఘ పెద్దలను పిలిపిస్తాడు. అందుకనే రెండవది, సంఘ పెద్దలను నడిపించుట, సంఘ పెద్దలను హెచ్చరించుట. వాళ్ళని పిలిపిస్తాడు, సంఘ పెద్దలతో మాట్లాడతాడు, సంఘాన్ని గురించి మాట్లాడతాడు, సంఘ కట్టడం గురించి మాట్లాడతాడు, సంఘ ఐక్యతను గురించి, సంఘ సహవాసమును గురించి, సంఘంలో ఉండాల్సిన ప్రేమను గురించి మాట్లాడతాడు.
అలాగే కొన్ని హెచ్చరికలు సంఘ పెద్దలుగా మీరు ఎలా ఉండాలి, సంఘాన్ని ఎలా మీరు నడిపించాలి అనేటటువంటి విషయాలను గురించి కూడా అపోస్తులైనటువంటి పౌలు మాట్లాడతాడు. మేమంత పరిశుద్ధంగా ఉండి నడుపుతున్నాం, మీరు కూడా అదే పరిశుద్ధతతో ఉండి సంఘాన్ని నడపాలి. మూడవదిగా తన స్వకీయ జీవితమును పరిచయం చేశాడు. నేను మొట్టమొదట ఎలాంటి వాడిని? క్రీస్తు ప్రభువును అంగీకరించినటువంటి నిష్ట కలిగిన యూదుణ్ణి. అలాంటిది యేసుక్రీస్తు ప్రభువును గురించి తెలుసుకున్న తర్వాత నేనిప్పుడు చావు అయితే మేలు, బ్రతుకైతే క్రీస్తు అనుకుంటున్నా. చావుకు నేను భయపడను, బ్రతికితే క్రీస్తు ప్రభు కోసం బ్రతుకుతా. చావు అయినా బ్రతుకైనా నాకు భయమే లేదు. మీరు కూడా అలాగ ఉండండి అని సంఘ పెద్దలను ఆయన ఆ రీతిగా తన స్వకీయ పరిచయం ద్వారా వారి జీవితాలను మార్చినట్టుగా కనపడుతుంది. నాలుగవది, కన్నీటితో కూడినటువంటి సాక్ష్యం చెబుతూ బుద్ధి చెప్పాడు వాళ్ళకి. నా జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు అంతా ఇంత కాదు, కానీ కొంతమంది మారకపోతే, మారు మనస్సు పొందకపోతే రాళ్ళు రువ్వాలని ప్రయత్నించి, కర్రలతో కొట్టాలని, నన్ను చంపాలని ప్రయత్నిస్తే నేను వాళ్ళ కోసం వేడ్చాను. నాకు కలిగిన బాధలను బట్టి కాదు, వాళ్ళు మారు మనసు కోసం కన్నీరు విచ్చారు. నా యేసయ్య అదే నేర్పాడు నాకు అని చెప్తున్నాడు ప్రియుల అని సాక్ష్యం చెప్తూ బుద్ధి చెప్పినట్టుగా మనకు కనపడుతుంది. ఇంకా ఐదవదిగా ఆయన చెప్తున్నాడు, పరుల యొక్క సొమ్ము ఆశించొద్దు, ఆశపడద్దు, పరుల సొమ్ము దోచుకోవద్దయ్యా, పరుల సొమ్ముకు ఆశపడద్దు. ఇతరుల సొమ్మును నువ్వు తీసుకుంటే అది నీకు నష్టాన్ని కలుగజేస్తుంది అని చెప్తున్నాడు. ఆరోది, శ్రమల్లో బంధకముల్లో ధైర్యంగా ఉండు. నాకు కూడా శ్రమలు వచ్చినాయి, నన్ను కూడా బంధించారు. అలాంటి శ్రమలు బంధకాలు నన్ను చుట్టుకున్నప్పుడు నేను కీర్తించాను, దేవుణ్ణి ప్రార్థించాను, విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థన చేశాను, నేను కన్నీటితో ప్రార్థన చేశాను. ఇక ఏడవది ఆయన చెప్తున్నాడు, నిర్లక్ష్యం చేయక రక్షణ మార్గమును చూపించాను. నేను నిర్లక్ష్యం ఎక్కడ చేయలేదయ్యా, నేను దేవుని యొక్క వాక్యం ఏది చెప్పాలో అది నేను చెప్పేశాను. నా దగ్గర ఏది దాచుకోలేదు. దేవుని గురించినటువంటి సత్య సువార్త యావత్తు మీకు చెప్పాను. ఆయన ఏ రీతిగా రక్షణ మీకు ఇచ్చాడో చెప్పాను. కాబట్టి మీరు వినలేదు అంటే నాదేం పొరపాటు కాదు. పౌలు చెప్పలేదు అని రేపు దేవుని రాకడ వచ్చినప్పుడు, రాజ్యం వచ్చినప్పుడు, ఆయన రాజ్యంలో అపోస్తులైన పౌలు మాకు చెప్పలేదు అంటానికి వీల్లేదు. నేను చెప్పాను మీకు అని అపోస్తులైన పౌలు అంటున్నాడు. నేను నిర్లక్ష్యం చేయలేదు, రక్షణ మార్గాన్ని మీకు చూపించాను. ఇక ఎనిమిదవది, నేను వెళ్ళిన తర్వాత మీలోనే తోడేళ్ళు లేస్తాయి, వాటి విషయమై జాగ్రత్త అని చెప్తున్నాడు. మీలో నుండే తోడేళ్ళు కొంతమంది తయారవుతారు. తోడేళ్ళు ఎలాంటిది మనందరికీ తెలిసినటువంటి విషయం. కనుక మీలో నుంచి తోడేళ్ళు తయారవుతారు. అవి ఎలా చెదరగొడతాయో మీకు తెలుసు. అలాంటి మనుషులు బయలుదేరతారు, మీలోనే పుడతారు. ఎందుకంటే సరైన యాజకులు లేనప్పుడు, సరైనటువంటి సేవకులు లేనప్పుడు చల్లా చెదరైపోయింది ఆ సంఘం. అనేక అనుమానాలు, అనేక ఇబ్బందులు కలుగుతాయి అంటున్నాడు. కనుక తొమ్మిదవది, మెలకువగా ఉండండి. మీరు మెలకువగా ఉండి మోకరించి ప్రార్థన చేయండి. మోకాళ్ళ ప్రార్థన చాలా విలువైంది, మీరు అలాగూ ప్రార్థన చేయమని అంటున్నాడు. పదవది, నిరంతరం మిమ్మును మీరు తనిఖీ చేసుకోండి. మిమ్మల్ని మీరే ఏం చేసుకోవాలంటే తనిఖీ చేసుకోవాలి. నేను ఎలా ఉన్నా, నా జీవితం ఎలా ఉన్నాయి, నా పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేవి మిమ్మల్ని మీరే తనిఖీ చేసుకోండి. ఇతరులను తనిఖీ చేయటం కాదు, ఇతరులని పాపిస్తోళ్ళని వాళ్ళని మాట్లాడటం కాదు, మిమ్మల్ని మీరు తనిఖీ చేసుకోండి అంటున్నాడు. మిమ్మల్ని మీరు దిద్దుకోండి, సరి చేసుకోండి అని కూడా చెప్తున్నాడు. ఇక 11వది, కృపావాక్యం ప్రతిదినం ప్రకటించండి. వినండి, ప్రకటించండి ప్రతిదినం. 12వది, క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో మన పాపాలు కడగబడ్డాయని గ్రహించుకొని, ఇంకా ఎవరైనా కడుక్కొని వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఈ పాపాలను కడుక్కునేటట్లుగా చేయండి. త్వరపడండి అంటున్నాడు. త్వరపడండి. మారు మనస్సు పొందుడని బ్రతిమలాడుతున్నాడు. మీలో మారు మనసు రావాలి, మారు మనసు మీరు పొందాలి అని బ్రతిమలాడుతున్నాడు. అంటే అపొస్తలుడైనటువంటి పౌలు, నేను వెళ్తున్నాను,
యెరూషలేము వెళ్తున్నా, అక్కడ నాకు ఎన్ని శ్రమలు ఉన్నాయో నాకు తెలుసు. నా కోసం ఏవేమి బంధకాలు చుట్టుకొని ఉన్నాయో, నా కోసం సంఖ్యలు ఉన్నాయి, నా కోసం మరణం కూడా రెడీగా ఉంది, నాకు తెలుసు. నేను వెళుతున్నా, నా ముఖం ఇక మీరు చూడరని చెప్తున్నాడు. జాగ్రత్తగా ఉండండి అని వీడ్కోలు ప్రసంగం చేశాడు. ఇక నా ముఖం మీరు చూడరన్న మాటకి ఆ ప్రజలు బాగా ఏడ్చారంట, బహుగా ఏడ్చారంట. అదే ప్రిల్లారా, పెళ్ళుబికినటువంటి సంఘస్థుల ప్రేమ అంటుందని. నేను వెళ్ళిపోతున్నానని సంఘ కాపరు అంటే, సంఘాన్ని కట్టినవాడు, సంఘంలో సేవ చేసినటువంటి వాడు వెళ్ళిపోతున్నానంటే సంఘం అంతా ఏడ్చిందంట. సేవకుడిని ఎంత ప్రేమిస్తారో కొంతమంది సంఘస్థులు, సేవకుడిని ఎంత అభిమానిస్తారో కొంతమంది సంఘస్థులు. అలాంటి సంఘస్థులు సేవకుడు వెళ్ళిపోతున్నాడంటే ఏడుస్తారు ప్రియులారా. ఆ సేవకుడు ఏడుస్తాడు, ఆ సంఘం కూడా ఏడ్చుద్ది. చూడండి, ఇక్కడ పౌలు ఏడుస్తున్నాడు, పౌలుతో పాటు ఆ సంఘం కూడా ఏడుస్తున్నారు, పెద్దలతో అందరూ ఏడుస్తున్నారు. అది ప్రేమ. ఇక అందరూ ఊరుకున్నారంటే దైవజనుని యొక్క మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కన్నీటితో సాగనంపారంట. వాడదాకా వెళ్ళారు, వాడెక్కించడానికి కన్నీటితో సాగనంపారు. నువ్వు పోయా అని పోలేదు, కానీ వాళ్ళు ఆడదాకా వెళ్ళి సాగనంపి వచ్చారంట. చూడండి ప్రియులారా, సంఘానికి ఉన్న ప్రేమ ఎంత గొప్పది. కానీ అదే సంఘంలో చీడ పురుగులు ఉంటారు, ఆ సంఘాన్ని చెదరగొట్టేవాళ్ళు, తోడేళ్ళు అంటారు అనమాట. జాగ్రత్త అని చెప్పాడు కదా. సంఘాన్ని కనికరించరు, అబద్ధాలతోటి సంఘాన్ని నాశనం చేయాలని చూసేటటువంటి వ్యక్తులు, సంఘాన్ని చిన్నాభిన్నం చేయాలి, వక్కలు చేయాలి. సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరూ కూడా అధికారం కాదు, నాదే అధికారం అని ఇలా అధికారాల కోసం పోరాడుకునేటటువంటి జనం బుద్ధిహీనులు అనమాట. దేవుని దగ్గరకు వచ్చేది ఎందుకయ్యా అంటే, దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి రావాలి మనం. అంతేగాని దేవుని దగ్గరకు వచ్చి కూడా ఇంకా భయంకరమైనటువంటి పద్ధతులను ఇంకా మనం పాటిస్తున్నామంటే ఎంతవరకు అది? దేవుడు గ్రీకు దేశస్తులకని, హెల్లేనీయులకని, హెబ్రీలకని వీళ్ళకి అందరికి రక్షణ ఇచ్చాడు. నీ పాపాన్ని దేవుడు తీసివేయటానికి వచ్చాడు. కనుక నువ్వేం చేయాలి? నీ పరిస్థితులు ఎలా ఉండాలి? దైవజనుల్ని ఈడ్చుకొని పోయే రీతిగా ఉంటే ఎట్లా? మాటలతో హింసించే రీతిగా నువ్వు ఉంటే ఎట్లా? అపోస్తలుడైన పౌలు అక్కడ 3 సంవత్సరాలు ఉండి పరిచర్య చేశాడు. రాత్రింబగళ్ళు కన్నీరు విడుస్తూ మానక బుద్ధి చెప్పాడు అనేక మందికి. అలాంటి సేవ చేశాడు, ప్రయాసపడ్డాడు, మోకాళ్ళ మీద ఉండి సంఘం కోసం ప్రార్థన చేసినటువంటి వ్యక్తి అపోస్తలుడైనటువంటి పౌలు ప్రియులారా. కనుక సంఘ సేవకుడు అంటే మీకోసం ప్రార్థన చేసే వ్యక్తి, మీ కుటుంబ క్షేమం కోసం, మీ కుటుంబ రక్షణ కోసం పాటుపడే వ్యక్తి అని గుర్తు చేసుకోండి. ఇక మూడవదిగా మనం చూస్తే మత్తయి సువార్త 23వ అధ్యాయం 34వ వచనం నుంచి 39వ వచనం వరకు చదువుకున్నాం. అక్కడ మనకి హీ ఈజ్ రెడీ టు డై ఫర్ గాడ్, దేవుని కొరకు మరణించుటకైనను సిద్ధపడినవాడు, దేవుని కోసం చావటానికైనా సిద్ధపడినటువంటి వాడే కాపరి. రండి మత్తయి సువార్త 23వ అధ్యాయం 34వ వచనానికి వెళితే, అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరంలో కొరడాలతో కొట్టి పట్టణం నుండి పట్టణమునకు తరుముదురు అని చెప్పేశారు. మూలవాక్యంలో చదువుకున్నాం. తరిమేస్తారు. మిమ్మల్నేమో కాపాడటానికి వాళ్ళు వస్తే కాపాడే వాళ్ళనేమో తరిమారు, కాపాడే వాళ్ళని నిందించారు, కాపాడే వాళ్ళని అవమానించారు, శత్రువుని దగ్గరికి తీసుకున్నారు, శ్రమ పెట్టేవాడిని దగ్గరికి తీసుకున్నారు అని చెప్తున్నాడు ఇక్కడ. యాజకుడు అంటే మిమ్మల్ని ఒక మార్గంలో తీసుకొచ్చేవాడు యాజకుడు. కానీ ఏం చేశారు మీరు? ఒకటి, వెలివేశారు, నిందించారు. మీరు వెలివేసిన, నిందించిన సేవను ఆపుకుంటాడా సేవకుడు? ఆపడం. రెండవది, మీరు కొరడాలతో కొట్టిన సేవను ఆపుతారా?
ఆపడు. మూడవది, రక్తమే ధారలై పోవుచున్న సేవను ఆపుతాడా సేవకుడు? ఆపడు. నాలుగవది, శిలువ మరణమైనా మరి ఏ మరణమైనా తాను హతసాక్షిగా అవ్వటానికి సిద్ధపడతాడు. అంతేగాని సేవను మానుకుంటాడా? మానుకోడు. సేవను ఆపుతాడా? ఆపడు సేవకుడు. అందుకనే చెప్తున్నాడు మత్తయి సువార్త 23:35 అంటాడు, నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరాకీయ కుమారుడుకు జకర్యా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకు వచ్చును. ఇద్దరు వ్యక్తులను జ్ఞాపకం చేశాడు ఇక్కడ. ఒకటి హేబేల్, మొదటి సంతానం కదా ఇది. ఆదాము అవ్వలకి మొదటి సంతానం ఇది. కయ్యను హేబేల్, వీళ్ళిద్దరు అర్పణ దగ్గర డిస్టర్బ్ అవుతారు. దేవుడేమో హేబేల్ అర్పణ తీసుకుంటాడు, కయ్యను అర్పణ స్వీకరించడు. అందుకని దేవుడు అతనితో కూడా మాట్లాడతాడు. ప్రియులారా రండి, ఇది మొదటి మరణ పరిచయం అంటాం. మొట్టమొదటిసారిగా దేవుడు ఆదామును అవ్వను చేసిన తర్వాత మరణ పరిచర్యం హత్య ద్వారా ఏర్పడింది. అంతకుముందు మరణం తెలియదు వాళ్ళకి. మరణం అనేది హత్య ద్వారా ఏర్పాటు చేయబడింది. మొట్టమొదట మరణించినటువంటి వాడు ఈ భూమి మీద ఎవరండి అంటే హేబేలు. రోగంతో మరణించాడు లేదు. మరి ఎలా? తన అన్నే కయ్యనే హేబేలును పొడిస్తే పొడవడం ద్వారా రక్తం చిందించబడి చచ్చిపోయాడు. చూద్దానండి, ఆదికాండం 4:8 వెళ్తే, కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాడు. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపాడు. అట్లొచ్చింది మరణం. రోగం ద్వారా ఆయుష్ బాగా ముగించబడి రాలేదండి. యవన ప్రాయంలో ఉండగానే అన్నదమ్ములిద్దరిలో ఒకడు పొడవడం ద్వారా మరణం అనే పరిచయం మొట్టమొదటి వచ్చింది. తర్వాత మనం చూస్తే హెబ్రీల యొక్క మొదటి లేఖనాలు ఉన్నాయి, తర్వాత వచ్చిన లేఖనాలు కూడా ఉన్నాయి. హెబ్రీల యొక్క మొదటి లేఖనాలను మనం చూస్తే ఆ లేఖనాలలో వ్రాసుకున్న లేఖనాలలో చివరి హత్య 2వ దినవృత్తాంతాల గ్రంథం 24:20 వెళ్దాం. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడకు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదకి రాగా అతడు జనుల ఎదుట నిలవబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు. మీరు యెహోవాను విసర్జించితిరి గనుక ఆయన మిమ్మను విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చున్నాడని. తర్వాత రండి, 2వ దినవృత్తాంతాల గ్రంథమే 24:21. అందుకు వారు అతని మీద పడి ఏం చేశారు? వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణ లోపల రాళ్ళు రువ్వి అతన్ని చావుగొట్టారండి. మంచి చెప్పాడు, యెహోవా దేవుడు ఒప్పుకోవట్లేదయా, మేము ఇప్పుడు పాపం చేస్తున్నారు, పాపం నుండి బయటికి రాయ్యా అని జకర్యా చెప్తే రాజు మాటలు విని వీళ్ళందరూ కలిసి దేవుని యొక్క యెహోవా మందిరం యొక్క ఆవరణ లోపల రాళ్ళు రువ్వి చంపారంట. సేవకులు చూడండి, మంచి చెప్పడానికి వచ్చినాడండి సేవకుడు. తిరిగి ఆయన పోట్లాడు, తిరిగి ఆయన రాళ్ళు వేస్తే, తిరిగి ఆయన కూడా కత్తులతో దాడి చేస్తే చేయడు. సేవకుడు చేసేది అదే, మౌనంగా ఉంటాడు. రాళ్లతో కొట్టి ఆ సేవకుడిని జకర్యాని చంపేశారు. హెబ్రీ లేఖనాల్లో ఇది చివరిది. తర్వాత లేఖనాలు ఉన్నాయి, అప్పటికి వ్రాసిన లేఖనాల్లో చివరిది. మొదటిదేమో మన హేబేలు గారు, లేఖనాల్లో చివరిగా మనం చూస్తే జకర్యా కనపడుతున్నాడు. ఈ రెండింటిని గుర్తు చేస్తాడు యేసుక్రీస్తు ప్రభు. హేబేలు రక్తం మొదలుకొని జకర్యా రక్తం వరకు అని చూపెడతారు అన్నమాట. వాళ్ళు చావటానికి రెడీ అయ్యారు, సిద్ధపడ్డారు, చనిపోవటానికి ఇష్టపడ్డారు. రాళ్లతో కొట్టినా ఇష్టమే. చూడండి ఎంత గొప్ప సేవకులు ప్రియులారా. కొంతమంది సేవకులు శ్రమల్లో దీన ప్రార్థన చేసిన సేవకులు ఉన్నారు. యెషయా గ్రంథం 26:16 వెళితే, యెహోవా శ్రమలలో వారు నిన్ను తలంచుకొనిది, నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థనలు చేసిరి. శిక్ష పడినా కానీ
శ్రమలు వారికి ఎక్కువైనా కానీ విశేషముగా దీన ప్రార్థన చేశారంట ప్రియులారా. కొంతమంది సేవకులు వేదనలో మొరపెట్టారంట. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 17వ వచనానికి వెళితే, యెహోవా ప్రసూతి కాలము సమీపింపగా గర్భవతి వేదన పడి కలిగిన వేదన చేత మొరపెట్టునట్లు మేము నీ సన్నిధిని ఉన్నాము. చూడు, కొంతమంది సేవకులు గర్భిణీ స్త్రీకి వచ్చేటటువంటి వేదన, నొప్పులు, ఇప్పుడు ఆ పిల్లను కనేటప్పుడు కలిగేటటువంటి బాధ, అలాంటి వేదనతో ప్రార్థన చేశారండి. చూడండి, అందుకనే ఇక్కడ వీళ్ళందరి కోసం ఏముంచబడిందంటే, మరణము వరకు నమ్మకంగా వీరు ఉన్నారు కాబట్టి వీళ్ళకి నీతి జీవ కిరీటం దేవుడు రెడీగా ఉంచాడంట. రండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. మామూలు కిరీటం బంగారమో వెండో ఇతరది కాదు, ఇది జీవాన్నే ఒక కిరీటం ఇస్తాడంట. చూసారా? అట్లాగే 2వ దినవృత్తాంతాల గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనానికి మనం వెళితే అక్కడ ఏమనుందంటే, దీనికంటే మరి అధికముగా యెహోవా నీకు ఇయ్యగలడని ఆ దైవజనుడు ప్రత్యుత్తరం ఇచ్చాను. చూసారా? ఒక సంఘ విశ్వాస దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇప్పుడు నువ్వు పొందుకున్న దానికంటే కూడా, ఇప్పుడు పొందుకున్న జ్ఞానం కంటే కూడా అత్యధికమైనటువంటి జ్ఞానం యెహోవా దేవుడు ఇస్తాడు అని దీవించేవాడే సేవకుడు. సేవకుడు కష్టాలు పడ్డా, సేవకుడు ఇబ్బందులు పడ్డా అలాగుంటుందండి. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మత్తయి సువార్త 23:37లో, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగూ చేర్చుకునో అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకోవడం వలనని ఇంటిని గాని మీరు వల్లకపోతురి. విన్నారా? నా రెక్కల కింద రండి, నేను నీ క్షేమాన్ని కలిగిస్తానని చెప్పాను. నా యాజకులను పంపించా, నా ప్రవక్తలను పంపించా, నా సేవకులను పంపించి చెప్పిస్తే ఒక్కడన్న విన్నాడయ్యా? కీర్తన 91వ సంకీర్తన 1వ వచనం 2వ వచనం చదువుదాం. మహోన్నతుని చాటు నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. నువ్వు మహోన్నతుని చాటును ఉంటావా? అప్పుడు సర్వశక్తి నీడలో నువ్వు విశ్రమిస్తావు. ఎంత గొప్ప మాట అండి! ఆయనే నాకు ఆశ్రయమును, నా కోట, నేను నమ్ముకును, నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. 2వ వచనంలో అన్నాడు అన్నమాట. ఆయనే ఆశ్రయము, ఆయనే నా కోట అని చెప్తున్నాడు భక్తుడు. ఇక 3వ వచనానికి వెళదాం. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. శ్రమలు వస్తాయి, నిన్ను విడిపిస్తాడు దేవుడు. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. నాశనకరమైన తెగులు నీ ఆత్మకు పట్టబోతుందా? తెగులు రాకుండా దేవుడు నిన్ను కాపాడతాడు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతాడు. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యమును ఖేడమును డోలునై ఉన్నాడు. మరి ఇంకెందుకండి? సత్యమును ఖేడమును డాలునై ఉన్నప్పుడు ఇంకెందుకండి? మరి దేవుని మాట విందామా? చెప్పండి. విశ్వాసులారా, దైవజనులను గౌరవించండి. దైవజనుల్లో కూడా చెడ్డవారు ఉన్నారు. దైవజనుల్లో కూడా అనేక పాపాలు చేస్తూ, అక్రమాలు చేస్తూ, దేవుని మోసగిస్తూ, తమను తాము మోసం చేస్తూ, అలాగే విశ్వాసులను మోసగిస్తూ నడుస్తున్నటువంటి వారు ఉన్నారు, లేకపోలేదు. దేవుడు చూస్తున్నాడు. ఎవరికి ఇవ్వాల్సినటువంటి పనిష్మెంట్ వాళ్ళకి ఇస్తాడు దేవుడు. అందుకని ఈరోజు తిండి తినకుండా సేవ చేసిన సేవకులు ఉన్నారని తెలుసుకున్నాం. ఈరోజు సంఘం కోసం, ఇతరులను రక్షించడం కోసం ప్రాణాలు బలిగా పెట్టినటువంటి సేవకులు ఉన్నారు. ఆస్తులు వదులుకొని వచ్చిన సేవకులు ఉన్నారు. భయంకరమైన శిక్షలకు లోనైనటువంటి సేవకులు ఉన్నారు. మనకు ప్రియులారా, ఈ మాటలన్నీ మీరు వింటున్నారు కనుక మత్తయి సువార్త 23వ అధ్యాయం 38వ వచనంలో చెప్పబడినట్లు, ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. ఒక దినం మన ఇల్లు మనకు విడవబడి ఉంది. మన ఇల్లు పరలోకంలో ఉంటుంది.
39వ వచనంలో, ఇది మొదలుకొని ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాకని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. చూసారా, రాకడ వరకు, రాకడలో ప్రభువును నువ్వు చూస్తావు, నేను చూస్తాను. అప్పుడు ఏం ప్రయోజనం? దేవా నన్ను క్షమించయ్యా, నేను తెలుసుకోలేకపోయాను, ఇప్పుడు చూసి నేను తెలుసుకున్నానయ్యా, మదన పడుతున్నాను, నన్ను క్షమించాయని అని ఇప్పుడు అడిగితే ఏం ప్రయోజనం? అందుకనే ప్రియులారా, మన గొంతులో ప్రాణం ఉండగానే, మన శరీరంలో ఆత్మ ఉండగానే నిజమైన విశ్వాసంతో ఈ సేవకులు ఏం చెప్తున్నారు మనకి, ఈ సేవకులు చెప్పే మాట వలన మనకేమైనా ప్రయోజనం ఉందా? మన కోసం ప్రార్థన చేస్తున్న సేవకుడు మనం ఎందుకు వ్యతిరేకించాలి? వద్దు. మన పిల్లల కోసం, మన కోసం ఆయన బుద్ధి చెప్తూ, గద్దిస్తూ, దేవుని మాట తెలియజేస్తూ మన సక్రమైనటువంటి మార్గంలోనికి మనల్ని పెడుతున్నప్పుడు మనం ఎందుకు వ్యతిరేకించాలా అనే తలంపుతో, ఉద్దేశంతో ముందుకు నడవండి. సేవకుడు గొప్పవాడు. సేవకుడు ఎంతోమంది ఈరోజు ఆస్తులు సమకూర్చుకోవడానికి వచ్చిన సేవకులు ఉన్నారు, కేవలం డబ్బు కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది ఆస్తులను అమ్ముకొని సేవ చేసిన వాళ్ళు మిషనరీస్ అండి. మిషనరీస్ అందరూ కూడా ఫాదర్ హయ్యర్ గారి సువార్త దినాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఆయన గారిని గుర్తు చేసుకున్నాం. వాళ్ళందరూ మిషనరీస్ అందరూ వారి డబ్బులు వదిలేసుకొని, చల్లని వాతావరణం, ఆ ప్లేసులు వదిలేసుకొని వచ్చి సేవ చేశారు. ఎందుకు ఈ కర్మ? వాళ్ళకి అవసరమా? నువ్వు ఉంటే ఎందుకు, పోతే ఏంటి? ఆయన కుటుంబం ఆయనకు బాగుండి ఆయన ప్రార్థనకి వెళ్తే సరిపోద్దుగా, చర్చిలో కూర్చొని యేసయ్యా అని ప్రార్థన చేసుకుంటే సరిపోద్దుగా. కానీ నీకోసం దేశ విదేశాలను వదిలేసుకొని, చల్లని ప్రాంతాలను, బ్రహ్మాండమైనటువంటి తిండిని, ఆ ప్రాంతాలను వదిలేసుకొని నీ దగ్గరకు వచ్చి అడుక్కు తిన్నట్టుగా వాళ్ళు ఉంటూ, తిని తినక, ఈ ఆహారం గిట్టక తన ఆస్తినంతా మనకు ధారపోసి మనల్ని ప్రయోజకులు చేసిన సేవకుల్ని, మిషనరీస్ని మర్చిపోవద్దు. ఈరోజు ఇంతమంది సేవకులని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? నానా వరాలు అన్నాడు, కృపావరాలు రకరకాలు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇచ్చాడు. ఒకడు స్వస్థపరుస్తాడు, ఒకడు వాక్యం చెప్తాడు, ఒకడు అద్భుతాలు చేస్తాడు. ఒక్కొక్కడు ఇచ్చాడు. కనుక ప్రియులరా, సేవ అనేది జరుగుతూ ఉంది. సేవకులను విమర్శించుకోవద్దు, విశ్వాసులు సేవకులను విమర్శించవద్దు. సేవకుడినైనా విశ్వాసునైనా గద్దించేది మన ప్రభు, తీర్పు తీర్చేవాడు మన దేవుడు. జడ్జిమెంట్ దినం కోసం ఎదురు చూస్తున్నాం మనం. తీర్పు దినం ఎప్పుడు వస్తుంది? రాకడ దినం ఎప్పుడు వస్తుంది? ఆ రోజు మనం అందరం కలిసి కూర్చుందాం దేవునితో అని ఆశపడుతున్నాం. ఆ తీర్పులోనికి వెళ్లకుండా నిత్య జీవానికి దాటి వెళ్దాం అని ఆశపడుతున్నటువంటి మనం సేవకులు చెప్తున్న ప్రతి మాటను వినండి, గౌరవించండి, దేవుని గౌరవించి నడవండి. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహింపజేసి నడిపించునుగాక. ఆమెన్. సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలేడునుగాక. ఆమెన్. దయచేసి ప్రతి వారం మీరు చూస్తున్నారు కదా యూట్యూబ్ ఛానల్ని, సబ్స్క్రైబ్ చేయండి ప్రియులారా. చాలామంది సబ్స్క్రైబ్ చేయటం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.